మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ఈ వివేచన ఎవరు స్థిరపరుస్తారు అని మనము ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే దీన్ని స్థిరపరచగలరు. మరి కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 7వ వచనంలో, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ గొప్పగా కొలసి సంఘానికి పౌలు గారు లేఖను రాస్తూ ఈ విధంగా పలికి ఉన్నారు. అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, విశ్వాసంతో ఉండాలని అప్పుడు దేవుడు స్థిరపరుస్తాడని గొప్పగా మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ నిజముగా మరి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఏది కూడా సృజించబడలేదని మనము ఇక్కడ యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో క్లుప్తంగా వివరించి ఉన్నారు. మరి జ్ఞానము కావాలంటే, వివేచన కావాలంటే, బలము కావాలంటే మన కుటుంబం మనము కట్టబడాలి. అంటే మనము క్రీస్తు యేసు ప్రభువారిని వెంబడించాలి. వినుట వలన విశ్వాసము పెరుగుతుంది. అది క్రీస్తుని గురించి వినడం ద్వారా అది ఎక్కువగా మనకు ఆ విశ్వాసంలో ఉంటామని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈ దినము ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కట్టబడాలి, మన కుటుంబం కట్టబడాలి, మన యొక్క సంఘం కట్టబడాలి. అనేక మంది కూడా కట్టబడాలి అంటే క్రీస్తుతో అంటు కట్టబడాలి. ప్రభువారు పలికి ఉన్నారు, నా తట్టు తిరిగి నిడల నేను మీ తట్టు తిరుగుదునన్నాడు. మీరు విత్తబడి దున్నబడుదునన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈ దినం ప్రత్యేకించి మనందరితో మాట్లాడి ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రభు పేరిట ప్రార్థించాలి, అడగాలి, మొరపెట్టాలి. అలా మొరపెట్టినప్పుడు మన యొక్క గృహం, మన యొక్క ఇల్లు, మన యొక్క దేహము కట్టబడుతుంది. అనేకులకు క్రీస్తుని మనము ప్రకటించే వారిగా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువు నామంలో మనం ప్రార్థించగలిగితే, ప్రార్థన చేస్తే, దేవుని ఆపగలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని గొప్పగా కడతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ జ్ఞానాన్ని దేవుడు, వివేచనాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ దేవునికి స్తుతి కలుగాక. మరి ఆనాడు పేతురు గారిని పేరు పెట్టి పిలిచి నన్ను వెంబడించుము అని పలికాడు. నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఈనాడు మరి పేతురు గారి గురించి మనము చదువుతున్నాం, పేతురు గారి గురించి మనం వింటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. తన బోధించిన మాటలు హృదయంలో పదిలపరుచుకున్నారు. ఇక్కడ స్థిరపరచబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ భూమి మీద క్రీస్తు అనే సంఘాన్ని కట్టారు. దేవునికి స్తుతి కలుగాక. అంటే ప్రభువారి బోధనలు, ఆయన మాటలు వినడం ద్వారా ఆయన జ్ఞానము కలిగి మరి ఇల్లు కట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే యేసు అనే సంఘాన్ని ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ మరి గొప్పగా అనేకులకు పరిచయం చేశాడు. అనేక కుటుంబాలను గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి మనము కూడా జ్ఞానము, వివేచన కలిగి మన కుటుంబం మనము కట్టబడాలని మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ దినం గొప్పగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, విశ్వాసంతో ఉండమని పలికారు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం. ప్రభువా మరి తండ్రి ఈ దినం ఏదైనా తప్పుదేమో చేసి ఉంటే క్షమించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం. అవును ప్రభువా, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
ప్రభా మరి తండ్రి ఈ దినాన్ని గొప్పగా మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. బలపరచండి, స్థిరపరచండి, నీ పరిశుద్ధ ఆత్మతో నింపి నడిపించమని, మీరు మహిమ పొందుకోమని మా నాదుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని నామ తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.